అంబానీ రెండవ కొడుకు చాలా జీవకారుణ్య ప్రేమ ఉంది అతనికి. అతను ఏకంగా ఒక చిన్న అడవినే నడుపుతున్నాడు. ఏవైతే ఇబ్బందికరమైన ఏనుగుల్ని అక్కడికి తీసుకెళ్ళి వాటికి శిక్షణ ఇస్తుంటారు. తాజాగా 2 ఏనుగులను అక్కడికి ఇస్కాన్ పంపించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ స్థాపించింది వంతారా అనే సంస్థ 2 ఏనుగులకి ఆశ్రయం కల్పించబోతోంది. కోల్కతా సమీపంలోని మయాపూర్ ఇస్కాన్ నుంచి గుజరాత్ జామ్నగర్లోని పంతారాకి వీటిని తరలిస్తున్నారు. జంతువులకు సురక్షితమైనటువంటి వస్తువులతో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం కోసం అనంత్ అంబానీ ఈ సంస్థను స్థాపించారు. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో విష్ణుప్రియ అనే ఏనుగు మావట మీద దాడి చేసింది. వాటికి ప్రత్యేక సంరక్షణ అవసరమని ఇస్కాన్ సిబ్బంది భావించారు. ఈ క్రమంలోనే వంతారా ఇస్కాన్ మధ్య ఏనుగుల బదిలీ ప్రక్రియ కార్యరూపం దాల్చింది. దీనికి త్రిపుర హైకోర్టు కూడా ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి ఓకే చెప్పింది. దాని మీద అప్పీల్ చేస్తే సుప్రీంకోర్టు కూడా ఆమోదించింది. ఈ నేపథ్యంలో 18 ఏళ్ల విష్ణుప్రియ, 20 ఏళ్ల లక్ష్మీప్రియ, 26 ఏళ్ల లక్ష్మీప్రియ అనే ఏనుగుల్ని వంతారాకి తరలించబోతున్నారు. వాటిని అక్కడ జీవితకాలం పాటు సంరక్షించబోతున్నారు. వాటి మానసిక స్థితి మెరుగైన తర్వాత మిగతా ఏనుగుల గుంపులోకి వాటిని కలుపుతారు.